హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ మీద టచ్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. కాబట్టి ఫస్ట్ వీడియో అయితే మీరు చూడవచ్చు ఫ్రెండ్స్. ఎనీవే, మొత్తం మీద టాపిక్లోకి వెళ్ళిపోతే మనకైతే చాలా అప్డేట్ అయితే రావడం జరిగింది. కానీ ఈ రైతు భరోసా డబ్బులు ఎందుకు ఆపడం జరుగుతుంది ప్రభుత్వం? అసలు ఇక్కడ చూస్తే రైతులు ఒక దిక్కు చూస్తే రైతులు పంట పొలాలన్నీ ఎండిపోవడం జరుగుతుంది. ఎక్కడ చూసినా రైతులు ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళ దగ్గర సేవింగ్స్ కావచ్చు, ఇక్కడ బయట నుంచి అప్పులు తీసుకురావడం కావచ్చు, ఏదో రకంగా కావచ్చు, కానీ ఒక్కొక్క రైతు చూస్తుంటే ఒక్కొక్కరు వచ్చేసి 2-3 బోర్లు వేపించడం జరుగుతుంది. కానీ ఒక్క గ్రౌండ్ వాటర్ అనేది 50 ఫీట్స్ లోపలికి వెళ్ళిపోయాయని కొన్ని వర్గాలు అయితే చెప్పడం జరుగుతుంది. కానీ ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు నీళ్లు వదలలేకపోవడం వలన, లేకపోతే ఈ రైతులకు ఈ ఘోష ఎందుకు వచ్చింది? ఎక్కడ చూసినా ఈ మినిమం మా ఊర్లోనే కావచ్చు, ఒక 100 ఎకరాల పొలం వేస్తే దాంట్లో కనీసం ఒక 10 ఎకరాల పొలం కూడా పండించే అవకాశం లేదు. అండ్ ఏంటంటే, ఏదైతే మంజీరా వాగు సంబంధించి ఉందో ఆ సంబంధించిన 8 లైన్ సంబంధించిన వరి మాత్రమే చేతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. బయట బోర్లను నమ్ముకున్న వాళ్ళకు ఇక్కడ కూరగాయలు కావచ్చు, చిన్న చిన్న ఏదైనా వేరే గోధుమలు కావచ్చు, అలాంటివి ఏదైనా సరే, ఇంత జొన్నలు కావచ్చు, ఏవిటికి కూడా నీళ్లు సరిపోకపోవడం వల్ల రైతులు అయితే చాలా వాపోతున్నారు. ఎక్కడ చూసినా పబ్లిక్ అయితే ఏ చెట్ల కిందనో ఏదో గడుపుతురు. ఏంటంటే చెప్పుకోలేక బాధ. ఏంటంటే, ఈ ప్రభుత్వం ఏమైనా ఈ నష్టపరిహారం కిందన ఏమైనా ఇవ్వబోతుందా, లేకపోతే ఈ కనీసం రైతు భరోసానైనా సకాలంలో వేస్తే ఆ రైతులకు కొద్దిగా సపోర్టెడ్గా ఉంటుందనే ఉద్దేశంతో రైతులు కూడా చాలా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆ కొన్ని విషయాలు, ఎందుకంటే మన పెద్ద ఛానల్ కాదు కాబట్టి మనం రైతులతోటి మాట్లాడిన వీడియోస్ కూడా ఉన్నాయి. కానీ వాళ్ళ మాటలు మేము మన ఛానల్ ద్వారా చెప్పడం జరుగుతుంది. కానీ మీ కామెంట్ ఏంటో చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే రైతులు ఇక్కడ మెయిన్ విషయం, రైతులు ఏంది రాజ్యం లేదు, రైతు ఘోషపడ్డ రాజ్యం ఎప్పుడు బాగుపడలేదు అని మనం చాలా చదువుకున్నాము, ఇప్పటికే మనకు తెలుసు. కాబట్టి రైతే ఫస్ట్ మనకు ఒక వెన్నుపూస లాంటి దేశానికి. రైతు ఒకటి, మన దేశానికి సైనికుడు ఒకటి. ఇవి రెండు లేకపోతే మనకు ఫుడ్ ఉండదు, మనకు బతకడం కూడా ఉండదు. కాబట్టి మీ కామెంట్ ఏంటో కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా కానీ ఈ రైతు భరోసా గురించి రైతు భరోసా అయితే లాస్ట్ ఫైనల్ ఈ మార్చి 31 లోపు అయితే 100% అందరికీ వేయబోతున్నామని చెప్పేసి అధికారికంగా ప్రకటన అయితే చేయడం జరిగింది. కాబట్టి వేచి చూద్దాం. మరి కొన్ని రోజులు అయితే ఉన్నాయి, అంటే మరో ఇంకో 15 డేస్ అయితే వేచి చూద్దాం ఎంతవరకు వస్తుంది. చూస్తూనే ఫ్రెండ్స్, థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.